తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కాగా తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ అంశంపై ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించిన అనంతరం సభలు 16వ తేదీకి వాయిదా వేశారు. ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. అనంతరం తెలంగాణ యువ భారతి ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనసభలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది. ఇవాళ జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో శాసనసభ మండలి ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి దాదాపు వారం రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధి విధానాలపై చర్చ జరగనున్నట్లు తెలిసింది. కొత్త ROR 2024 చట్టాన్ని కూడా తీసుకురానున్నట్లు సమాచారం. అసెంబ్లీ మండలిలో ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న చెప్పదలుచుకున్నది మేము BCCIతో మాట్లాడుతున్నాం. నేను చెప్పదలుచుకున్నది మేము